హాయ్ గాయ్స్, వెల్కమ్ టు జగదీష్ సుప్రియ ఛానల్. ఈరోజు అయితే మేము గాంధారి కిల్లలో మేక కట్ చేయడానికి అయితే వచ్చాము. ఇక్కడైతే సగం దూరం వరకు మనం వెహికల్తో రావచ్చు, సగం దూరం అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. బండలు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. సో పైన అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాయ్ బాయ్లు చెప్పుకుంటున్నారు. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇక్కడైతే మేము మేక పట్టుకొని అయితే పైకి వెళ్ళాము. అక్కడైతే వాటర్ అస్సలు లేవు, చాలా ఇబ్బంది అయింది. ఫుల్ వేడికి అసలు వాటర్ ఫెసిలిటీ అయితే అస్సలు లేదు. సో బయటకి అయితే చెప్పులు వేసుకొని అయితే పక్కా వెళ్ళండి, ఎందుకంటే ఎండాకాలం చాలా కాళ్ళు కలుకుంటూ ఉండే. సో మేమైతే ఇక్కడ మేక చేయడానికి అయితే చాలా టైం పట్టింది. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంకా మొక్కులు చేసుకొని కిందికి వెళ్ళంగా ఇక ఫుల్ ఎండ, అప్పటికే చాలా టైం అయిపోయింది. ఇక మా మేకనైతే కట్ చేస్తున్నారు. ఇంకా అందరూ స్టార్ట్ అయిపోయారు కిందికి దిగడానికి. ఆ ఎండలో ఉరుకుంటూ వెళ్ళినాక అందరి కొంచెం ఎక్కడైతే నీడ ఉంటుందో అక్కడ నిల్చున్నాము. ఇంకా మెల్లమెల్లిగా నిల్చుని వెళ్ళినాక కిందనైతే వాటర్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ లేదని మేము కిందికైతే గాంధారి మైసమ్మ దగ్గరికి వెళ్ళాము. అక్కడ సైడ్ పార్క్లో అక్కడ చెట్లు ఉంటాయి, అక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి అక్కడ వంటలకైతే ఇబ్బంది కాదని వెళ్ళాము. సో ఇక్కడైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని ఇంకా వెజిటేబుల్స్ అనేవి కట్ చేస్తున్నారు. సో అప్పటికే చాలా టైం అయిపోయింది. ఇంకా చిన్నపిల్లలందరూ ఆడుకుంటున్నారు. ఇంకా మేమైతే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తున్నారు. ఎండకి తట్టుకోలేక స్కార్ఫ్ పట్టుకొని మరి వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నాము. ఇక్కడనైతే మనకి కట్టెలు కూడా అవైలబుల్గా ఉంటాయి. సో మనమైతే వంట చేసుకోవచ్చు, ఏ ఇబ్బంది ఉండదు. తర్వాత ఇక్కడ గ్యాస్ పొయ్యి కూడా ఉంటుంది. సో ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, పక్కనే ట్యాప్స్ ఉంటాయి. సో మనకైతే ఇబ్బంది ఉండదు వాటర్కి అయితే. ఇలా వాటర్ అయితే తెచ్చుకోవాలి మనం క్యాట్స్ తోటి. ఇంకా తెచ్చుకున్నాక ఇక్కడ చెట్లు ఉంటాయి కాబట్టి చల్లగా కూర్చోవచ్చు. ఇక మేమైతే బగారా ఇంకా మటన్ కూర వండుకున్నాం. ఇక వీడైతే అస్సలు ఇంటలేడు, బెలూన్ కావాలని అలిగిండు. ఇంకా ఇక్కడైతే మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాం. ఫుల్ వర్షం పట్టింది కానీ తగ్గిపోయింది. ఇలా మేమైతే ఎండ్ చేసుకున్నాము.